హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మానస. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పావని గారు ఉన్నారు. పావని గారితో మాట్లాడదాం. నమస్తే పావని గారు. నమస్తే అండి. మీకు కూడా ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి మానస. థ్యాంక్ యూ. ఈరోజు ఏ రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ పానకం వడపప్పు అందరూ చేసుకుంటారు. హెల్తీగా కొంతమందికి ఏంటంటే ఎలా చేసుకోవాలో తెలియదు. నార్మల్గా బెల్లం చింతపండు కలిపి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మర్చిపోతూ ఉంటారు. సో క్లియర్గా ఈరోజు అది పానకం కూడా మనం తాగడం వల్ల ఈరోజు బాడీకి చలవ చేస్తుంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పెద్దవాళ్ళు మనకు ముందే నిర్ణయించి పెట్టారు ఏ టైంలో ఏది తీసుకోవాలి అని చెప్పేసి. సో అలా హెల్తీగా పానకము ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. వడపప్పు కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఎస్, ఫస్ట్ వచ్చేసి పానకంకి కావాల్సిన పదార్థాలు బెల్లం, వాటర్ ఖచ్చితంగా ఉండాలి, అండ్ అలాగే యాలకుల పొడి, పచ్చకర్పూరం ఉండాలి, మిరియాల పొడి, ఇలాచీ పొడి, నిమ్మరసం చాలా చాలా ఇంపార్టెంట్, చిటికెడు ఉప్పు ఉంటే సరిపోతుంది. తులసాకులు చాలా చాలా మెయిన్. రామనవమి కాబట్టి తులసాకులు ఖచ్చితంగా తీసుకోవాలి పానకంలో. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఎస్, ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హాఫ్ కప్, మరి కంప్లీట్ కప్ కాకుండా హాఫ్ కప్, ఒక పెద్ద బౌల్ తీసుకొని హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి. దీనికి 3 గ్లాసులు నీళ్ళు. సో మీరు గ్లాసులు వాటర్ తీసుకోండి. బెల్లం తీసుకుంటున్నాము అంటే కనుక 300 ml వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది మనం. సో 1 గ్లాసు మనకేంటంటే 200 ml వస్తుంది. సో ఇంకా 1 గ్లాస్ కంప్లీట్గా వేసేయండి. ఫస్ట్ ఇందులో మనం చిటికెడు యాలకుల పొడి, ఇలాచీ పొడి యాడ్ చేయాలి. ఏది ఎక్కువ వేసినా టేస్ట్ అనేది మొత్తం పోతుంది. సో చిటికెడే యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ దీని తర్వాత శొంఠి పొడి. మనకు తెలుసు జింజర్లో మనకు జింజరాల్ అనే కాంపౌండ్ ఉంటుంది విచ్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవ్ డైజెషన్. చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఈ జింజరాల్. సో శొంఠి పొడి కూడా అన్నీ ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలి. శొంఠి పొడి యాడ్ చేసిన తర్వాత పచ్చకర్పూరం మనకు ఎక్కడైనా పూజా స్టోర్లో కూడా దొరుకుతుంది. మనం హారతి ఇచ్చే కర్పూరం వేరు, పచ్చకర్పూరం వేరు. సో ఇది పచ్చకర్పూరం ఇంత సింపుల్గా ఇంత జస్ట్ ఇలా స్మాష్ చేసి వేసేయాలి. ఇది వేసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అండ్ బెల్లం కరిగిన తర్వాత కూడా మనం ఏంటంటే వడకట్టాలన్నమాట. ఎందుకంటే బెల్లంలో ఏదైనా చెత్త ఉన్నా కూడా పోతుంది. ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసినా టేస్ట్ అనేది మనకు పానకంలా రాదు. ఇది అందరు తీసుకోవచ్చు అంటారా? అంటే PCOD, థైరాయిడ్ ఇలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. డయాబెటీస్, షుగర్ లెవెల్స్ ఎక్కువ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళు కొద్దిగా సిప్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో మనం యాడ్ చేసిన జింజరాల్ కానీ, పెప్పర్ యాడ్ చేస్తాము, యాలకుల పొడి యాడ్ చేస్తాము, పచ్చకర్పూరం యాడ్ చేస్తాము, తులసాకులు ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి సమ్వాట్ మనకి హెల్ప్ అవుతాయి. సో బెల్లం తక్కువ వేసి కూడా వాళ్ళు ఇలా పానకం చేసుకొని తాగొచ్చు. బాడీకి చలవ చేస్తుంది చాలా. సో ఇది కూడా కట్టేద్దాము. చాలా తొందరగా రెడీ అయిపోతుంది పానకం. చాలా చాలా హెల్దీ కూడా. మెయిన్గా శ్రీరామనవమి రోజు ఇది చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చాలామందికి సెన్సిటివ్ బాడీస్ ఏంటంటే వెదర్ చేంజ్ అయినప్పుడల్లా వాళ్ళకి కోల్డ్ రావడం కానీ, కఫ్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ మనకు ఆచారాల ప్రకారం కూడా శ్రీరామనవమి పానకము ఒక మనకు డెవోషనల్గా ఒక రీజన్ ఉంటుంది, హెల్త్ పరంగా కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇది బాడీకి చలవ చేస్తుంది కాబట్టి మనం ఇది తీసుకోవడం ఖచ్చితంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ ఇంట్లో అందరూ తాగాలి. చాలా చాలా ఇంపార్టెంట్. యా, ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. వడకట్టేద్దాం. ఇప్పుడు వడకట్టిన తర్వాత ఇందులో పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ కూడా సేమ్ క్వాంటిటీ కొద్దిగా వేసుకోవాలి. పానకంలో మాంస చిటికెడు ఉప్పు వేసి వేయనంత వేయాలి, అంటే లైట్గానే వేయాలి. తర్వాత నిమ్మరసం వచ్చేసి పుల్లగా ఉన్న వాళ్ళు ఏంటంటే హాఫ్ లెమన్ కంప్లీట్గా స్క్వీజ్ చేయొచ్చు. లేదు మాకు పుల్లగా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఒక 10 drops అయితే సరిపోతుంది. అండ్ లెమనే వద్దు మా దగ్గర లెమన్ ఇప్పుడు అవైలబుల్ లేదు అన్నప్పుడు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి చింతపండు కంటే లెమనే బెస్ట్ అనుకుంటా. బాడీలో హీట్ కూడా తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ.
అంతేనండి. మనం లాస్ట్లో వచ్చేసి కొద్దిగా ప్రాపర్గా కడిగి పెట్టుకున్న తులసాకులు యాడ్ చేసేద్దాం. ఇది శ్రీరామనవమి అప్పుడు చేసుకునే పానకం అనమాట. సో పానకం అయిపోయింది, దాంతోపాటు వడపప్పు కూడా తయారు చేసేద్దాం. వడపప్పు కోసం బౌల్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ మనం 2-3 అవర్స్ ముందే ఈ పెసరపప్పును నానబెట్టుకున్నాము. కంప్లీట్గా వేసేయండి. వడపప్పులో యూజువల్గా మనకు కొంచెం టేస్ట్ రావడానికి కట్ చేసిన మామిడి ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు యాడ్ చేస్తాము. 2 స్పూన్స్ ఎస్, 2 స్పూన్స్ సరిపోతుంది, మన క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం. అండ్ పచ్చిమిర్చి ఖచ్చితంగా యాడ్ చేస్తాము స్పైసీగా ఉండడానికి. సో పచ్చిమిర్చి తినేటప్పుడు చూసి తినాలి, పచ్చిమిర్చి పంటికి వచ్చేస్తే పక్కకు పెట్టేసేయడం. అందులో కొద్దిగా సాల్ట్ తగినంత. ఒకవేళ సాల్ట్ మీకు ఇష్టం లేదు అని అంటే కనుక నిమ్మరసం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఎస్, ఈ 5 ఇంగ్రీడియంట్స్తో ముద్దపప్పు రెడీ అవుతుంది. కంప్లీట్గా కలిపేద్దాం. సో ముద్దపప్పు కలిపిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక 5 to 10 minutes పక్కకు పెడితేనే అందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంతా మనకు అబ్జార్బ్ అవుతుంది. టేస్ట్ కూడా తింటూ ఉంటే బాగుంటుంది. నాకు తెలిసి శ్రీరామనవమి స్పెషల్గానే చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, శ్రీరామనవమి స్పెషల్గానే పానకము వడపప్పు చేస్తాము. సో ఈ వడపప్పు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ పిల్లలకు కూడా పచ్చి, యూజువల్గా మనం 1 year మొత్తంలో పచ్చి పెసరపప్పు ఎప్పుడు తినము, పచ్చి పెసరపప్పు అసలు తినము. కానీ ఈ పండుగ రోజు సందర్భంగా తీసుకుంటాం. ఏంటంటే మన గట్ హెల్త్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి అసిడిటీ ఉన్న వాళ్ళకి పచ్చిది తీసుకోవడం వల్ల అసిడిటీ లీడ్ అవుతుంది. సో అసిడిటీ ప్రాబ్లం ఉంది, కంటిన్యూగా మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే కనుక 1 teaspoon కంటే ఎక్కువ తీసుకోకండి, ప్రసాదం లాగానే తీసుకోండి. లేదు మాకు గట్ హెల్దీగా ఉంది, నేను ఏం తీసుకున్నా అరిగిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఒక 2 to 3 spoons తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పానకము వడపప్పు ఈ కాంబినేషన్ అనేది గ్రేట్ కాంబినేషన్. ఇందులో ప్రోటీన్ కూడా దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఈ శ్రీరామనవమి రోజు అందరూ మార్నింగ్ లేవగానే ఇవి 2 చేసి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పావని గారు, శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామంటే చైత్ర మాసంలో 9వ రోజు నవమి రోజున ప్రతి ఇంట్లో ఒక శుభదినంగా పరిగణిస్తారు. ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక రాజుగా ఆయన పరిపాలించారు రాజ్యాన్ని. అలాగే ధర్మం మీద నిలబడ్డారు. ఆయన చూపించిన ధర్మం కూడా మనకి ఇప్పటికీ ఆదర్శంగానే ఉంది. శ్రీరాముడు ఎప్పటికీ ఆదర్శంగానే మనకు ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా మనం ఈ పానకం వడపప్పు తీసుకోవడం కూడా హెల్త్ పరంగా చూసుకున్నా, సైంటిఫిక్ పరంగా చూసుకున్నా మన బాడీని కూల్ చేస్తుంది. అలాగే మన ఆదర్శ దేవుడు ఆయన రాముడే కాబట్టి ఆయన జన్మదినం రోజు మన నోరుని తీపి చేసుకోవాలి. సో అందుకే ఈ న్యాచురల్గా మనం ఈ పానకం తీసుకుంటాము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరూ మిస్ కాకుండా ఈ పానకం వడపప్పు ఖచ్చితంగా తీసుకుంటారు మన తెలుగు వాళ్ళల్లో. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం బేసన్ బర్ఫీ చేద్దాము. ఎందుకంటే బేసన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నానంటే ఇక్కడ శనగపిండిలో మనకు ప్రోటీన్ కూడా దొరుకుతుంది. ఐఎమ్ నాట్ చూసింగ్ వీట్ ఫ్లోర్, శనగపిండితోనే చేద్దాము. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనకు 10 minutesలో రెడీ అయిపోయే రెసిపీ అనమాట. సో దీనికోసం కావాల్సిన పదార్థాలు, చక్కెరకు బదులుగా మనం బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ చక్కెర తీసుకుని బ్రౌన్ షుగర్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. శనగపిండి 1 కప్పు, యాలకుల పొడి, మిల్క్ పౌడర్, ఇందులో కూడా కొంచెం మనకి ప్రోటీన్ దొరుకుతుంది. అండ్ అలాగే ఆవు నెయ్యి ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ఆవు నెయ్యి. ఈ 5 ఇంగ్రీడియంట్స్తోనే మనము బెటర్గా బేసన్ బర్ఫీ చేసేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఎస్, స్టవ్ ఆన్ చేసిన తర్వాత మేజర్మెంట్స్ చూడండి మానస. 1 కప్పు నెయ్యి ఉంటే 1 కప్పు శనగపిండి ఉండాలి, అంటే ఈక్వల్ అమౌంట్లో ఉండాలి. ఇందులో క్యాలరీస్ అయితే ఎక్కువ వస్తాయి, బట్ ఏంటంటే బయట తీసుకునే దానికంటే అక్కడ పామ్ ఆయిల్ యాడ్ చేస్తారా, ప్యూర్ గీ యాడ్ చేయరు కదా. సో దాని బదులు మనం ఇంట్లో చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి.
సో కొంచెం వేడి అవ్వగానే మనం ఇందులో శనగపిండి సేమ్ మెజర్మెంట్ 1 కప్ తీసుకుంటాము. మీ దగ్గరికి ఎలాంటి క్లయింట్స్ వస్తారు మేడం? నా దగ్గర డయాబెటీస్ ఉన్న వాళ్ళు, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, వెయిట్ లాస్ కోసం ఎక్కువ వస్తూ ఉంటారు. ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుండి వెయిట్ గెయిన్ అయ్యి వాళ్ళు చాలామంది కన్సల్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ మేము 3 months ప్రోగ్రామ్ గైడ్ చేస్తాము. 90 days ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇది ఒక ఛాలెంజ్ అనమాట. సో ఇందులో ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్, క్లినికల్ డైటీషియన్ గైడ్ చేస్తూ వర్కౌట్స్, యోగా ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో 3 monthsలో ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే కనుక ఖచ్చితంగా రివర్స్ చేసి చూపిస్తాం. సో పీసీఓడి, పీసీఓఎస్ వల్ల బాధపడుతున్న ఆడవాళ్ళకి 100% వితౌట్ మెడికేషన్ రివర్స్ అవుతుంది. అంటే ఏంటంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్ కానీ పేరులోనే ఉంది. మనం లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా లైఫ్ స్టైల్ చేంజెస్తో ఎలా గైడ్ చేయాలి, డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఇవన్నీ గైడెన్స్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసామన్నమాట. ఎస్. సో ఇందులో 1 cup శనగపిండి యాడ్ చేసేయండి. కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నెయ్యిలో మనం శనగపిండి వేసాం కాబట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, కొద్దిగానైనా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి మనం. మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? యూజువల్గా మార్నింగ్ లేవగానే టీ, కాఫీలు అలాంటివి ఏమీ తీసుకోకుండా ఫస్ట్ ఎంప్టీ స్టమక్లో నైట్ నానబెట్టిన మెంతులు, జీలకర్ర, ధనియాలు, అలాగే సోంపు ఇవన్నీ నానబెట్టేసి, దాల్చిన చెక్క కూడా నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసి ఈ డ్రింక్ తాగుతాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మోస్ట్లీ హై ప్రోటీన్ మీల్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను. లైక్ మూంగ్ దాల్ దోశ కానీ, బేసన్ చీలా కానీ, ఒకవేళ ఇడ్లీ తీసుకుంటే ఇడ్లీతో పాటు ఎక్కువ వెజిటేబుల్స్ ఉండడము, రాగి ఇడ్లీ ప్రిఫర్ చేయడము, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో అందరికీ ఇలాగే ఉంటుంది. లంచ్ ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుందన్నమాట. అంటే లైక్ ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ మేము తక్కువ తీసుకుంటాము, వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది మా డైట్లో. ఇంకా డిన్నర్ యాజ్ యూజువల్గా ఈవినింగ్ 7 లోపే కంప్లీట్ చేసేస్తాము. అండ్ డిన్నర్లో మోస్ట్లీ 1 చపాతీ ఆర్ బేసన్ చీలా లేకపోతే టిఫిన్స్ ఉంటాయి. సో వర్కౌట్ ఈ డైట్ ఒకటే కాదు, మెయిన్గా వర్కౌట్స్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తాను. ఇంట్లో ఒకవేళ జిమ్కి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో అయినా వర్కౌట్స్ చేస్తాను. ఇది ఎంతసేపు? ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. సో కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మనకి ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మానస. సో ఇందులో మనం యాలకుల పొడి యాడ్ చేద్దాం, ఇలాచీ పౌడర్. మేడం మీ దగ్గర వెయిట్ లాస్కి ఎలాంటి ప్లాన్ ఉంది మేడం? 3 months చాలా మంది బిజీ షెడ్యూల్లో ఫాలో అవ్వలేకపోతూ ఉంటారు, వెయిట్ లాస్ ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏ విధమైన ప్లాన్ ఉంది? ఖచ్చితంగా ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఐటీ ఎంప్లాయీస్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. కుక్ చేసుకోలేమో అని చెప్పేసి చాలామంది డైట్ ఫాలో అవ్వడానికి భయపడుతూ ఉంటారు. అలా అస్సలు ఉండదు. ఎవరి లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో కొంతమంది యూఎస్ క్లయింట్స్ ఉంటారు మా దగ్గర, వాళ్ళు 1 time కుకింగ్కి ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళకు కూడా 1 time కుకింగ్లోనే మేము డైట్ అనేది ప్లాన్ చేస్తాము. మెయిన్గా ఏంటంటే కొంతమంది డైట్ ఫాలో అయ్యి హెల్త్ ఇంపాక్ట్ చేసుకుంటూ ఉంటారు తినకుండా ఉండి. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకుందే హెల్తీగా ఉండడానికి, హెల్త్ ఇంపాక్ట్ చేసుకోవడానికి కాదు. సో హెల్త్ ఇంపాక్ట్ అవ్వకుండా మనం హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి. ఫుడ్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే బాడీ అంతా మజిల్ లాస్ అయిపోయి, వాటర్ లాస్ అయిపోయి, వీక్నెస్ లీడ్ అయిపోయి, హెయిర్ లాస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఫుడ్ తీసుకోకుండా. ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయితేనే మనం హెల్తీగా ఉంటాం. మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? యాక్చువల్గా మేము ఇన్స్టాగ్రామ్లో డైటీషియన్ పావని ప్రొఫైల్ ఉంటుంది. మా ప్రొఫైల్ ఓపెన్ చేసి బయోలో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసినా మా టీం నుంచి కాల్ వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినా డీటెయిల్స్ కనుక్కోవచ్చు. చూడండి మనసా, ఇప్పుడు మనకు కలర్ చేంజ్ అవుతుంది, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేయడమే, కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనకు శనగపిండి కలిపేసాం కదా, కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పాకం తీసేసుకుందాము. స్వీట్ కూడా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనసా. మనం ఏంటంటే ఏ కప్పుతో అయితే మనం శనగపిండి నెయ్యి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో షుగర్
వాటర్ వచ్చేసి ఇందులో 1/2 కప్పు తీసుకుందాము. అంటే ఎక్కువ వాటర్ వేస్తే కూడా పలుచగా అయిపోతుంది, బర్ఫీ పలుచగా వచ్చేస్తుంది. సో మనం ఆల్రెడీ యాలకుల పొడి శనగపిండిలో యాడ్ చేసాం కాబట్టి పాకంలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అంటే తీగ పాకం రావాలంటారా లేదంటే తీగ పాకం మనకు ఇలా వచ్చేస్తే సరిపోతుంది. మెజర్మెంట్స్ వచ్చేసి ఎలాగో 1 కప్ షుగర్ 1/2 కప్ వాటర్ తీసుకున్నాం కాబట్టి అలాగే వస్తుంది మానస. మనకు పాకం అంటే చాలా మటుకు చాలాసేపు పెడుతూ ఉంటారు, కానీ ఇక్కడ జస్ట్ చక్కెర కరిగిపోతే సరిపోతుంది. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి మేడం? ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అంటే మోస్ట్లీ సలాడ్స్ చాలా ఇష్టపడతాను. మఖానా సలాడ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకు బెల్ పెప్పర్స్, కీరా, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసేసి చిక్ పీస్ నానబెట్టుకొని బాయిల్ చేసి ఇందులో చాట్ మసాలా, సాల్ట్ యాడ్ చేసినా కూడా ఈ సలాడ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే పచ్చి కూరగాయలు తినాలా సలాడ్ అంటేనే భయపడుతూ ఉంటారు, కానీ కరెక్ట్ వేలో చేస్తే కనుక సలాడ్ అంత టేస్టీగా ఏది ఉండదు. అందులో ఆనియన్ యాడ్ చేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు తింటూ ఉంటే, బాయిల్డ్ చిక్ పీస్ తీసుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయినప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మానస ఇక్కడ మనకు చక్కెర కరిగిపోయింది. సో మనకు ఇలా పాకం రెడీ అయిపోయింది. ఇలా చూస్తే కనుక తెలుస్తుంది తీగ పాకం. ఇప్పుడు అందులో 1 కప్ సేమ్ అమౌంట్ ఆఫ్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేద్దాం. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకు బేసన్ బర్ఫీలో. సో ఇక్కడ ఇది కన్సిస్టెన్సీ ప్రాపర్గా అయింది కాబట్టి ఇందులోనే మనం ఈ పాకం యాడ్ చేద్దాం. జస్ట్ పాకం ఇందులో అంతే. సో మనం ఇలా కంప్లీట్గా కలిపిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఒక ట్రేలో తీసుకోవాలి. మన పీసెస్ లాగా స్వీట్స్ ఎలా కట్ చేస్తాం అలా కట్ చేయడానికి వీలుగా ఉండడానికి. సో మానస మనం మిశ్రమాన్ని ఇలా స్క్వేర్ ట్రేలో తీసేసుకుందాము కంప్లీట్గా కట్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేద్దాము. ఒకవేళ మనకు బేసన్ బర్ఫీ లాగా కావాలి, పీసెస్ లాగా కట్ చేయాలి అంటే కనుక స్క్వేర్ ట్రే తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని ప్రాపర్గా స్ప్రెడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పీసెస్లా కట్ చేసుకుంటే సేమ్ మనకు స్వీట్ హౌస్లో ఎలా బేసన్ బర్ఫీ ఉంటుంది అదే అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేద్దాము. నాకు కూడా చాలా చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే. సో బేసన్ బర్ఫీ లాగా పీసెస్లా కట్ చేయాలి అంటే కనుక ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు చేసుకున్నాం కదా మానస, టేస్ట్ చేసేద్దామా? వావ్, చాలా బాగుంది మేడం. వడపప్పు టేస్ట్ అయితే బాగుంది మేడం, వడపప్పు పానకం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. బీఆర్కే హెల్త్ ఛానల్కి వచ్చి నేను ఇలా చూపించడం అనేది బీఆర్కే హెల్త్ ప్రేక్షకులందరికీ నా తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. చూసారు కదండి, శ్రీరామనవమి రోజు చేసుకోవాల్సిన స్పెషల్ రెసిపీ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. థ్యాంక్ యూ.